మీకు తెలుసా? కర్ణాటకలో బెంగుళూరు సమీపంలో బీడాది అనే ప్రాంతంలో వందలాది మంది రైతులు 400 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నారు. కానీ జాతీయ మీడియాకు కానీ లేకపోతే మీడియా ఛానల్స్ కి కానీ వార్తా పత్రికలకు కానీ ఈ ఆందోళనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలి అనిపించలేదు. ఎక్కడో బొద్దింకల జనతా పార్టీ విద్యార్థుల కోసమని నిరసనల పేరుతోటి అక్కడ నానా యాగి చేస్తుంటే దానికోసం ఇచ్చిన ప్రాధాన్యతలో కనీసం 1వ వంతు కూడా నిజమైన రైతుల ఆర్తనాదాలు రాయడానికి వీళ్లకు మనసు రాలేదు. ఎందుకంటే జాతీయ సెక్యులర్ మీడియా అంటారు కాబట్టి. ఇంతకీ ఈ రైతుల ఆందోళన దేనికి అనుకుంటున్నారా? కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఏఐసిటి, టెక్ టౌన్షిప్, ఇండస్ట్రియల్ టౌన్షిప్ లాంటి పెద్ద ప్రాజెక్టుల కోసం సుమారు 9600 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని సేకరించాలని ప్లాన్ చేస్తోంది. రైతులు మాత్రం దీన్ని భూమి దోపిడీగా చూస్తున్నారు. ఈ ఆందోళన 2025లో సీరియస్ గా మొదలై 400+ రోజుల నుంచి నిరంతరం జరుగుతోంది. రైతులు, మహిళలు, గ్రామస్తులు ధర్నాలు, రోడ్ల బ్లాక్లు చేస్తూ సర్వే చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. రైతులు మేము శాంతియుతంగా పోరాడుతున్నామని, కానీ ప్రభుత్వం బలవంతంగా ముందుకు వెళ్తుందని ఆరోపిస్తున్నారు. రైతు బాంధవులు అని చెప్పుకునే జాతీయ సెక్యులర్ ముఠా సభ్యులు ఎవ్వరూ ఈ ఆందోళనకు మద్దతు ఎందుకు ఇవ్వలేదు? జాతీయ రైతు సంఘాలు కానీ వాటి నాయకులైన రాకేష్ తికాయత్ వంటి వారు కానీ ఈ ఆందోళనకు మద్దతు ఎందుకు తెలపలేదు?